సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఇక గుంతల రహిత రహదారులు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు. రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు. తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు. సినీ నటి కస్తూరి అరెస్ట్. వైకాపా నాయకుల క్షుద్ర పూజలు. వయసును బట్టి రక్తపోటు ఎంత ఉండాలి? హై బీపీ ఉంటే లక్షణాలేమిటి? ఈరోజు వార్తలు చూద్దాం. రాష్ట్రంలో ఇక గుంతల రహిత రహదారులు. రాష్ట్ర వ్యాప్తంగా అడుగొక గుంతతో ఉన్న R&B రహదారులకు మోక్షం లభిస్తోంది. సీఎం పిలుపు, మంత్రి నిత్య సమీక్షలు, అధికారుల పర్యవేక్షణతో మరమ్మత్తు పనులు ఊపందుకున్నాయి. గుంతల రహిత రహదారులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడమే కాకుండా ఈ నెల 2న పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో టెండర్ల దశలో ఉంటే మరికొన్ని చోట్ల పనుల్లో వేగం పుంజుకుంది. తొలుత సంక్రాంతి నాటికి బాగు చేయాల్సిన రోడ్ల విషయంలో 283.02 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పటికే 1658 పనులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. బిడ్లు దాఖలైన వాటిలో గుత్తేదారులను ఎంపిక చేసి 1442 పనులకు LOA అందజేశారు. వీరిలో 962 గుత్తేదారులు ఒప్పందాలు చేసుకొని పనులు ఆరంభించారు. ఇప్పటికీ 632 కిలోమీటర్లలో గుంతలు పూడ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు. మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడారని, వారి ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ ఎన్డీఏ అభ్యర్థుల తరపున శనివారం ఆయన నాందేడ్ జిల్లా పాలస్, డెగ్లూలలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. లాతుల్లో కిక్కిరిసిన జనసందోహం మధ్య 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. పవన్ మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగించగా సభికుల్లో విశేష స్పందన లభించింది. రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్. సంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలు, ఆధునిక పంటల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రామోజీ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రియా ఫుడ్స్ సబలా మిల్లెట్స్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 88వ జయంతి సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. తృణధాన్యాలతో రూపొందించిన 45 రకాల ఆహార పదార్థాలను ఏకకాలంలో తీసుకురావడం ప్రత్యేకత సంతరించుకుంది. వీటిలో కుకీస్, హెల్త్ బార్స్, మంచ్, నూడిల్స్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. తమ సొంత పరిశోధన అభివృద్ధి సంస్థలో వీటిని అభివృద్ధి చేసినట్లు కంపెనీ డైరెక్టర్ సహరి చెరుకూరి వెల్లడించారు. రామ్మూర్తి నాయుడు కన్నుమూత. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, శాసనసభ మాజీ సభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండె వైఫల్యం చెందడంతో శనివారం మధ్యాహ్నం 12:45 మృతి చెందారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. రోహిత్కి ఇటీవలే సినీ నటితో నిశ్చితార్థం జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు ఉదయం నారావారిపల్లెకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. రామ్మూర్తి నాయుడు 1992 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ్ కుమార్పై విజయం సాధించారు. గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు. దేశ సమైక్యతకు కృషి చేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు.
విజయవాడలో శనివారం నిర్వహించిన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ రజతోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సిద్ధాంతాలు వేరైనా అంతా భారతీయులమని, తన నడవడిక ద్వారా సమైక్యతను చాటి చెప్పిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆనాడు పార్టీల మధ్య చర్చలే జరిగేవని, వ్యక్తిత్వ హసనం లేదని పేర్కొన్నారు. సిఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు కృషితోనే భూ సమస్యలు జాతీయ స్థాయిలో ఎజెండాగా మారాయని గుర్తు చేశారు. ఇంకా ఈ సభలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్, ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు, సినీ నటి కస్తూరి అరెస్ట్. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్లోని పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ దగ్గర అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు. తమిళ, తెలుగు సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన కస్తూరి శంకర్ నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. చివరగా హైదరాబాద్ శివారు పుప్పాలగూడలో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఎగ్మూరు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో చెన్నైకి తరలించారు. వైకాపా నాయకుల క్షుద్ర పూజలు. వైకాపా నాయకులు అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు గుట్టుగా క్షుద్ర పూజలు చేస్తున్న ఉదంతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. డిఎస్పీ కొండయ్య నాయుడు కథనం మేరకు మదనపల్లెకు చెందిన వైకాపా నాయకుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, కదిరికి చెందిన వైకాపా నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి బి కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లి పంచాయతీ పప్పిరెడ్డిపల్లె సమీపంలోని విరుధనారాయణ ఆలయంలో అర్ధరాత్రి పూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము కార్తీక పౌర్ణమి పూజలు చేస్తున్నామని బుకాయించారు. గుప్త నిధులు తవ్వేందుకు ఈ పూజలు చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తూ వారిని స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. వారికి నోటీస్ ఇచ్చి పంపినట్లు డిఎస్పీ తెలిపారు. వయసును బట్టి రక్తపోటు ఎంత ఉండాలి? హై బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి? మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే రక్తపోటు స్థిరంగా ఉండాలి. బీపీ తక్కువగా ఉన్నా ఎక్కువైనా అది ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపి కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణంగా వ్యక్తి రక్తపోటు 120/80గా పరిగణిస్తారు. ఇది వయసుతో పాటు మారుతూ ఉంటుంది. 18 నుండి 39 ఏళ్ల వయసు గల పురుషుల్లో రక్తపోటు 119/70 ఉంటుంది. ఇదే వయసు ఉన్న స్త్రీలలో 110/68 ఉంటే ఆరోగ్యకరం. ఇక 40 నుండి 56 సంవత్సరాల వయసులో ఉన్న పురుషులకు బీపీ రీడింగ్ 124/77గా ఉండాలి. ఇదే వయసు ఉన్న స్త్రీలకు బీపీ రీడింగ్ 122/74గా ఉండాలి. 60 ఏళ్లు పైబడిన పురుషులకు బీపీ రీడింగ్ 133/69గా ఉండాలి. మహిళల్లో 139/68గా ఉండాలి. ఇలా రక్తపోటు వారి వయసును బట్టి సాధారణమైనదిగా చెప్పవచ్చు. ఇలా ఉన్నప్పుడు వారి గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇక హై బీపీ వల్ల హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంట్లోని రక్తనాళాలు దెబ్బతిని చూపు మందగించే ప్రమాదం ఉంది. లో బీపీ వల్ల నీరసం, తొందరగా అలసిపోవడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, వికారం, ఏకాగ్రత లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రయోగానికి సిద్ధమవుతున్న జీశాట్ N2 ఉపగ్రహం.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన GSAT-N2 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల అభివృద్ధి. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 1.92 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేట్. మండలిలోని పరిపాలనా అధికారులు కమిషనరేట్ పరిధిలోకి పాలిటెక్నిక్లు, ఉపాధి శిక్షణ డైరెక్టరేట్, ITLతో మరో విభాగం కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ. 5 రోజుల విదేశీ పర్యటనకు మోదీ. 3 దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఆయన నైజీరియాకు చేరుకుంటారు. తర్వాత G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. అనంతరం 19న గయానాకు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన 21వ తేదీ వరకు అక్కడ ఉంటారు. దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ప్రారంభించారు. సరోజినీ నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని, దీనికోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. అట్టుడుగుతున్న మణిపూర్. మైతేయ్, కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుగుపోతోంది. అస్సాం, మణిపూర్ సరిహద్దుల్లో జిరి, బరాక్ నదుల సంగమ ప్రదేశంలో శనివారం 3 మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది. జిరిబామ్ జిల్లాలో సోమవారం నుంచి 6 మైతేయ్ తెగ వ్యక్తులు కనిపించడం లేదు. కుకీ మిలిటెంట్లే వీరిని అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు గిల్ దాదాపు దూరం. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట టీమిండియాను గాయాల బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్ KL రాహుల్ ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ఎడమ చేతి బొటనవేలికి గాయమై దాదాపు మొదటి మ్యాచ్కు దూరమైనట్లే. సెమీఫైనల్లో భారత్. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీఫైనల్కు దూసుకు వెళ్ళింది. శనివారం జరిగిన పోరులో 3-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాకు షాక్ ఇచ్చింది. ఆసీస్దే T20 సిరీస్. పాకిస్తాన్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. స్పెన్సర్ జాన్సన్ విజృంభించడంతో శనివారం 2వ T20లో ఆసీస్ 13 పరుగుల తేడాతో పాక్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.